ఓవర్సీస్ మార్కెట్ ఒకప్పుడు అదంతా బోనస్, కానీ ఇప్పుడు రిజల్ట్ ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్. ఎంత లాగితే అంత బెటర్. అలా ఇప్పటి వరకు ఓవర్సీస్ మార్కెట్లో హైయెస్ట్ సినిమాలతో సాలిడ్ వసూళ్లని లాగేసి టాప్ లో నిలబడిపోయాడు ఈ బాలీవుడ్ వెటరన్ స్టార్. ఇంతకీ ఓవర్సీస్ నా అడ్డా అంటున్న ఆ టాప్ హీరో ఎవరై ఉంటారో చూసేద్దామా? ఇండియానే కాదు, ఇంటర్నేషనల్ నాదే అంటున్నాడు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్. మిగతా హీరోలే 5-6 సినిమాలకు మించి 10 మిలియన్ల మార్కును టచ్ చేయలేకపోతుంటే ఈ కింగ్ ఖాన్ మాత్రం కభీ ఖుషీ కభీ గమ్ నుంచి మొన్నటి పఠాన్, జవాన్, డంకీ వరకు ఏకంగా 16 సినిమాలతో ఓవర్సీస్ లో 10 మిలియన్ల మార్కెట్ ను టచ్ చేసి ఐ యామ్ ద కింగ్ అంటున్నాడు. ఆ తర్వాత ప్లేస్ నాదే అంటూ భజ్రంగి భాయిజాన్, సుల్తాన్, పఠాన్, దబాంగ్ ఇలా 9 సినిమాలతో ఓవర్సీస్ లో 10 మిలియన్ల మార్కును టచ్ చేసి 2వ స్థానాన్ని కబ్జా చేశాడు సల్లుబాయ్. ఇక 3వ ప్లేస్ మన సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ దక్కించుకోవడం విశేషం. జైలర్, 2.0, కబాలీ అంటూ ఓవరాల్ గా 7 సార్లు ఈ మార్కును దాటి సౌత్ కా సికిందర్ అయిపోయాడు. ఇక లియో, మెర్సల్ మాస్టర్ అంటూ 6 సార్లు 10 మిలియన్ల మార్కును టచ్ చేసి తర్వాతి ప్లేస్ కొట్టేశాడు దళపతి విజయ్. ఇక బాలీవుడ్ పని అయిపోయింది అనుకుంటున్న టైంలో దురంధర్ తో ఏకంగా 350 కోట్లు రాబట్టి ఇండస్ట్రీకి బూస్టప్ ఇచ్చి పద్మావత్, బాజీరావ్ మస్తానీ వంటి సినిమాలతో విజయ్ తో సమంగా 6వ ప్లేస్ లో షేర్ చేసుకున్నాడు రణ్వీర్ సింగ్. ఇక సంజు, యానిమల్, బ్రహ్మాస్త్ర వంటి చిత్రాలతో 5 సార్లు 10 మిలియన్ల మార్కును రణ్వీర్ కపూర్ టచ్ చేస్తే సమంగా బాహుబలి సిరీస్, సలార్, లేటెస్ట్ గా వచ్చిన కల్కి 2898 AD సినిమాలతో నిలిచాడు మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఇక మిగతా చరణ్, తారక్, మహేష్ లు కేవలం 5, అంతకన్నా తక్కువ సార్లే ఓవర్సీస్ లో ఈ క్లబ్ ని టచ్ చేయడం గమనార్హం. చూడాలి వచ్చే రోజులైనా ఈ హీరోలు టాప్ 6 కి చేరతారో లేదో. అడిగినప్పుడల్లా హైక్ ఇచ్చేశారు. ఇంకేం వసూళ్ల వర్షంలో మునిగిపోయారు మేకర్స్. కానీ ఇప్పుడెవరు ఇటువైపు చూడొద్దంటూ హుకుం జారీ చేసింది సర్కార్. దీంతో హైక్ రేట్స్ తో సంక్రాంతికి కలెక్షన్ల సునామీ చూస్తామనుకున్న సినిమాలు ఇప్పుడు డీలా పడ్డ పరిస్థితి. మరి రానున్న రోజుల్లో అయినా సర్కార్ మనసు మార్చుకుంటుందా, లేక పొంగల్ దంగల్లో పోటీ పడుతున్న సినిమాలు గుడ్ న్యూస్ వింటాయా? డిమాండ్ అండ్ సప్లై ఈ రూల్ మిగతా చోట ఎలా వర్క్ అవుతుందో కానీ ఇండస్ట్రీలో మాత్రం చాలా సాలిడ్ గా వర్క్ అవుతుంది. అందుకే స్టార్ హీరోల సినిమాలు కదా చచ్చినట్టు చూస్తారంటూ టికెట్ రేట్లని సర్కార్ పై ప్రెజర్ చేసి మరీ అమాంతం పెంచేస్తారు మేకర్స్. ఇక నచ్చిన హీరో కదా చూడక చేస్తామా అంటూ అడిగినంత సమర్పించేసుకుంటున్నారు ఫ్యాన్స్. అయితే అదంతా గతం. ఇప్పుడు ఆ మాట ఎత్తితే ఇటు అసలే రావద్దు అంటూ హుకుం జారీ చేసింది తెలంగాణ సర్కార్. దీంతో సంక్రాంతి బరిలోకి దిగే సినిమాల మేకర్స్ ఏం చేద్దామా అన్న డైలమాలో పడిపోతున్నారట. మరోవైపు కొంచెమైనా రేట్లు పెంచండి మహాప్రభో అంటూ కోర్టు మెట్లెక్కే ఆలోచన కూడా చేస్తున్నారని, కాదు కూడదు అంటే తమ బడ్జెట్ షీట్స్ అన్ని కోర్టు ముందర పెట్టేందుకు కూడా రెడీ అవుతున్నారని టాక్. అయితే ఇప్పటికే 3 సార్లు సర్కార్కి మొట్టికాయలు వేసిన కోర్టు మళ్లీ మేకర్స్ డిమాండ్ కి సరెండర్ అవుతుందా అంటే డౌటే. ఏది ఏమైనా పొంగల్ దంగల్లో దిగి కాసుల వర్షంలో మునిగి తేలాలని ప్లాన్ వేసిన మేకర్స్ కి ఈ డెసిషన్ డిసప్పాయింట్ చేసేది. చూడాలి పండక్కి పోటాపోటీగా బరిలో దిగుతున్న ది రాజా సాబ్, మన శంకర వరప్రసాద్ గారు, భర్త మహాశైలకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, నారీ నారీ, నడుమ మురారీలతో పాటు డబ్బింగ్ సినిమాలైన శివకార్తికేయన్ పరాశక్తి, విజయ్ దళపతి, జననాయగన్లలో ఏది హైక్ తో సంబంధం లేకుండా కాసులు కొలగొడుతుందో. వెయ్యి కోట్లు కొట్టాలని ఎవరికుండదు? అలా గతేడాది ఏకంగా 2 సినిమాలు ఈ బెంచ్ మార్క్ టచ్ చేశాయి కూడా. కానీ ఈ ఏడు వచ్చిన 100ల సినిమాల్లో ఒక్కటి కూడా 1000 crores టచ్ చేయలేకపోయాయి. మరి ఇంతకీ 2025లో ఆ బెంచ్ మార్క్ కి దగ్గరగా వచ్చి ఆగిన ఆ సినిమాలేంటి? ఏవి ఎంతెంత కొల్లగొట్టాయి? సినిమా సక్సెస్ ఒకప్పుడు ఈ లెక్కంతా డేస్లలోనే ఉండేది. కానీ ఇప్పుడు ఆ సక్సెస్ కాస్త కలెక్షన్స్లోకి వెళ్ళిపోయింది. రిలీజ్ అయిన 3 రోజుల్లోనే మొత్తం లాగేయాలి. అలా సినిమాలు 100 రోజుల నుండి 100 కోట్లకి టార్గెట్ పెట్టడం కామన్ అయిపోయింది. ఇక బడ్జెట్ కూడా బ్యారియర్స్ దాటడంతో ఇప్పుడు ఆ టార్గెట్ అంతకు మించి వెళ్లిపోయింది కూడా.
దంగల్, బాహుబలి 2, KGF 2, RRR సినిమాలు ఏకంగా 1000 కోట్ల క్లబ్కి చేరిపోవటంతో ఆ బెంచ్ మార్క్ ఏ సినిమాలు అందుకుంటాయా అంటూ క్యూరియస్గా వాచ్ చేయటం మొదలుపెట్టారంతా. అలా గత ఏడాది కల్కి, పుష్ప 2 1000 కోట్ల క్లబ్లోకి చేరిపోవటంతో ఈ ఇయర్ కూడా మరిన్ని సినిమాలు ఆ బెంచ్ మార్క్ టచ్ చేయకపోతాయా అని ఆశపడ్డ మూవీ లవర్స్కి పెద్ద షాకే ఇచ్చింది 2025. రిలీజ్ అయిన 100 సినిమాల్లో కనీసం ఒక్కటంటే ఒక్క సినిమా కూడా 1000 కోట్లని టచ్ చేయకపోవడమే కాస్త ఆశ్చర్యం. రిషబ్ శెట్టి దర్శకుడిగా, హీరోగా భారీ అంచనాలతో వచ్చిన కాంతారా ఎ లెజెండ్ చాప్టర్ 1 వరల్డ్ వైడ్ గా 852 కోట్ల దగ్గరే ఆగిపోయింది. నిజానికి రిషబ్ ఊపు చూస్తుంటే 1000 కోట్లు కష్టమేం కాదనుకున్నారంతా. కానీ సినిమాకి ముందే ఓటీటీ అగ్రిమెంట్ అవ్వటంతో థియేటర్స్లో రన్ అవుతుండగానే ఓటీటీ స్ట్రీమింగ్ ఇచ్చేశారు మేకర్స్. ఇలా 1000 కోట్లకి 150 కోట్ల దూరంలో ఆగిపోయాడు రిషబ్. ఇక ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఫిబ్రవరి 14న 2025లో రిలీజ్ అయిన హిస్టారికల్ యాక్షన్ డ్రామా చావా కూడా 810 కోట్ల దగ్గరే ఆగిపోయి మూవీ లవర్స్ ని డిసప్పాయింట్ చేసింది. మిగతా సినిమాలు ఏవి చావా దరిదాపుల్లో కూడా రాకపోవడంతో ఇదే మహాప్రసాదం అనుకున్న పరిస్థితి. చూడాలి మరి వచ్చే 2026 అయినా 1000 కోట్ల క్లబ్ ని టచ్ చేస్తాయో లేవో. బయోపిక్ సరిగ్గా ట్రిగ్గర్ అయితే మాత్రం కాసుల వర్షమే. అందుకే కాస్త రిస్క్ అయినా సెట్స్ పైకి తీసుకెళ్తారు మేకర్స్. తాజాగా ఇదిగో ఇలా నేను ఓ బయోపిక్ ప్లాన్ చేస్తానంటున్నాడు ఈ టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్. ఇంతకీ ఎవరి బయోపిక్ ని ఎవరితో ప్లాన్ చేస్తున్నారో మీరే చూడండి. బయోపిక్ ఇప్పుడంతా బయోపిక్ జమానా నడుస్తుంది. ఇప్పటికే దురంధర్ మేజర్ మోహిత శర్మ లైఫ్ స్టోరీ అన్న టాక్ కూడా ఉంది. మరోవైపు నరేంద్ర మోడీ బయోపిక్ ని హై లెవెల్లో ప్లాన్ చేస్తున్నాడు మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్. ఇంకోవైపు శాంతారాం, గురుదత్, మీనా కుమారిల బయోపిక్లు తారల వేటలో పడగా మెస్ట్రో ఇలియరాజా బయోపిక్లో నటించడమే కాదు డైరెక్టర్ చేస్తారని తెగ ఆశపడుతున్నాడు తమిళ స్టార్ హీరో ధనుష్. ఇక సూపర్ స్టార్ రజనీ బయోపిక్ కూడా చేసే ఆలోచన లేకపోలేదు అంటుంది కోలీవుడ్. ఇక ఇవన్నీ ఇలా ఉంటే వాళ్ళేనా మేము బయోపిక్ బాట పడతామంటూ రెడీ అయిపోతుంది టాలీవుడ్. తన స్వరంతో ఇండియన్ సంగీతానికి సరికొత్త సొగసులు అద్దిన లెజెండరీ సింగర్, సంగీత విద్వాంసురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి లైఫ్ స్టోరీని సిల్వర్ స్క్రీన్ పైకి తెచ్చే ప్లాన్ చేస్తున్నాడట స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. గీతా ఆర్ట్స్ పై జెర్సీ, కింగ్డమ్ చిత్రాల దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో ఈ సినిమా రాబోతుందని టాక్. ఇక ఎంఎస్ సుబ్బలక్ష్మి రోల్ కి సాయి పల్లవి సెట్ అయ్యే సూచనలు గట్టిగానే కనిపిస్తున్నాయి. చూడాలి భారతరత్న పురస్కారాన్ని పొందిన తొలి సంగీత కళాకారిణిగా పేరొందిన సుబ్బలక్ష్మి వెండి తెరపై ఎలా పాడుతుందో. అన్నీ సరిగా ప్లాన్ చేశాం, ఇంకేం వసూళ్ల వర్షమే అనుకుంది అఖండ 2 టీం. కానీ అబ్బే మాకదంతా ఆనట్లేదు అంటూ అత్యవసర వసూళ్లని అందిస్తుంది నార్త్ బెల్ట్. దీంతో పాన్ ఇండియా అంటూ రిలీజ్ అయిన సినిమా కాస్త రీజన్ సినిమాగా మిగిలే పరిస్థితి. ఇంతకీ సాలిడ్ కలెక్షన్స్ అందిస్తుందనుకున్న నార్త్ బెల్ట్ ఇచ్చిందెంత? ఓవరాల్ గా బాలయ్య చూస్తున్న నెంబర్స్ ఏంటి? సనాతన ధర్మం, డివోషనల్ టచ్, గూస్ బంప్స్ తెప్పించే శివుడు, అప్పుడప్పుడు కనిపించే ఆంజనేయుడు, బాలయ్య మాస్ డైలాగ్స్, బోయపాటి టేకింగ్ అన్నీ కలిపితే 500 కోట్లు కొట్టకపోతామా అంటూ లెక్కలేసుకుంది అఖండ 2 టీం. ముఖ్యంగా అసలు టచ్ లేని నార్త్ బెల్ట్ లో ఈ సినిమాలో ఉన్న డివైన్ టచ్ ని చూసి ఊగిపోయి వసూళ్ల వర్షం కురిపిస్తారని ఆశలు పెట్టుకున్నాడు బాలయ్య. కానీ పట్టుమని 2 కోట్లు కూడా కొట్టలేకపోయాడు. మొదటి రోజు ఇండియాలో 30 కోట్లని వరల్డ్ వైడ్ గా 59 కోట్లని వసూలు చేసిన అఖండ 2కి మేజర్ కలెక్షన్స్ తెలుగు స్టేట్స్ నుండే రావడం చూస్తే నార్త్ బెల్ట్ గట్టి హ్యాండ్ ఇచ్చినట్టే కనిపిస్తుంది. శివుడు, హనుమాన్, సనాతనం, ధర్మం అంటూ గట్టిగా దట్టించినప్పటికీ నార్త్ ఆడియన్స్ కాసులు మాత్రం కురిపించలేకపోయారు. 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి ఆ పాటి కలెక్షన్స్ అంటే మేకర్స్ కది పెద్ద షాకే. ఓవరాల్ గా 80 కోట్ల షేర్ వద్ద ఆగిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే పెద్ద మ్యాజిక్ జరగాలి. అయితే థియేట్రికల్ రైట్స్ 115 కోట్లకి వదులుకున్న మేకర్స్ సాటిలైట్ రైట్స్ 60 కోట్లు ఓవర్సీస్ 15 కోట్లకి అమ్మేసి సేఫ్ జోన్ లో ఉన్నప్పటికీ బయస్ పరిస్థితి కాస్త కష్టంగానే కనిపిస్తోంది. చూడాలి
మరి. చాలా కష్టంగా సాగుతున్న నార్త్ బాక్స్ ఆఫీస్ మోడీ సినిమాని చూస్తేనైనా పరుగులు పెడుతుందో లేదో. సో వ్యూస్ చూసారు కదా, ఇది వాల్టి బిగ్ సినిమా మూవీ అప్డేట్స్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బిగ్ టీవీ. యాంకర్స్ వార్డ్రోబ్ కటసీ షాపర్ స్టాప్.